హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్న కాజాలు చేసాము, ఎంతో టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తయారు చేసుకోండి. 2 కప్స్ నేను మైదా పిండి తీసుకున్నాను. 2 కప్స్ మైదా పిండికి హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నాను. హాట్ ఆయిల్ కాదండి, చల్లగా ఉన్న ఆయిలే వేసుకున్నాను. వేడి చేసుకొని అవసరం లేదు ఆయిల్ని. ఇవన్నీ పిండి ఆయిల్ కలిపేటప్పటికి ఇలా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా పూరి పిండిలాగా కలుపుకుందాము. ఇవన్నీ ఇలా కలుపుకుని 1 అవర్ అలా మూత వేసి ఉంచేసుకోవాలి. మనం పాకం సిద్ధం చేసుకుందాము. 2 కప్స్ పంచదార తీసుకుందాము. 2 కప్స్ పంచదారకి 1 కప్పు వాటర్ తీసుకుందాం అదే కప్పుతో. చాలా టేస్టీగా ఉన్నాయి ఈ చిట్టి చిట్టి కాజాలు. పంచదార కరిగిన తర్వాత లేత తీగపాకం రావాలి. సన్న తీగపాకం, సన్నగా వస్తుంది తీగపాకం. పంచదార కరిగింది, పాకం రెడీ అవుతుంది. అలా సన్నగా తీగపాకం రావాలి. సన్న తీగపాకం రావాలి. ఆ తర్వాత 1 స్పూన్ నిమ్మరసం వేసుకున్నాను. మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని చపాతీలాగా చేసుకుందాము. పాకం రెడీ అయిపోయింది. పాకం పక్కన పెట్టేసుకుందాం, చల్లారిపోవాలి పాకం చల్లగా అయినప్పుడే ఈ కాజాలను నూనెలో వేయించిన ఈ కాజాలను వేసుకోవాలి పాకంలోకి. పిండి బాగా స్మూత్గా కలుపుకోవాలి. ఇవన్నీ చపాతీలాగా చేసుకోవాలి పలుసగా. పిండి వచ్చేసి మనం మైదా పిండి వేయకూడదు, కార్న్ఫ్లోర్ పిండే వేయాలి. కార్న్ఫ్లోర్ పిండి వేస్తేనే లేయర్ లేయర్గా వస్తాయి, లేకపోతే మనకి కాజాలు రావు, లేయర్గా రావండి. ఇదిగోండి ఇలా రౌండ్గా చేసుకోవాలి. పైన మనం కార్న్ఫ్లోర్ పిండి చల్లి ఇలా రౌండ్గా చేసుకోవాలి చపాతీని. ఇలా చేసుకున్న తర్వాత ఇలా చాకుతో ముక్కలుగా కట్ చేసుకుందాము. చూడండి, నూనెలో వేసాను. ఇగోండి ఇలా చివర్లు ఇలా చేసుకోవాలి చిట్టి కాజాలకి. అవి వేగాయి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. చల్లారిన ఆ పాకంలోకి వేసేసుకుందాము. 2 అవర్స్ పాకంలో ఉంచేద్దాం ఈ కాజాలని. 2 అవర్స్ తర్వాత తీసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయాయి. మా వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వారు లైక్ చేయండి. బాయ్ అండి.